ఉద్యమ పార్టీని మింగేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రలు కుతంత్రాలు ఎన్నో చేసింది. మన 10 మంది ఎమ్మెల్యేలని ఇయ్యాల మొదటిసారి కాదు కాంగ్రెస్ తీసుకున్నాడు. 2004లో 5లో కూడా తీసుకుపోయినరు. 26 మంది గెలిస్తే మనోళ్ళు ఆ రోజు కూడా 10 మందిని తీసుకుపోయింది ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు కూడా మనోళ్ళని ఎమ్మెల్యేలను 10 మందిని ఎత్తుకపోయింది ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ కౌరవులు సైంధవులు మారీచులు విలన్లు ఎప్పుడు కూడా ఉంటారు, ప్రతి కథలో కూడా ఉంటారు. కానీ వాళ్ళని కొట్టి మళ్ళీ గెలుస్తేనే అదే మరి మన కథ కూడా రక్తి గడుతుంది. అందుకే నేను మీకు ఒక కథ గుర్తు చేస్తున్నా. బాలనాగమ్మ కథ ఎరికైనా మీకు ఎవరికైనా? బాలనాగమ్మను కుక్కలాగా మార్చి ఎత్తుకపోయి పాతాళంలో బంధించిండు మాయల ఫకీరు. కానీ మాయల ఫకీర్ ప్రాణం ఎక్కడున్నది? 7 సముద్రాల అవతల మర్రి చెట్టు తొర్రలో ఉన్న చిలుకలో ఉన్నది. బాలనాగమ్మ బంధనాలు తెంచాలంటే నీకు ఆ రహస్యం తెలవాలి. అట్లాగే 7 సముద్రాలు దాటి ఆ చిలుకను పట్టుకొని దాని గొంతు బిసికే సాహసం కూడా కావాలి. బాలనాగమ్మ కథలో ఆ సాహసం చేసి తల్లిని కాపాడుకున్నాడు కొడుకు బాలవర్ది రాజు. మన కథలో తెలంగాణ తల్లి సంఖ్యలను తెంచిన తనయుడు ఎవరు? తల్లికే జన్మనిచ్చిన తనయుడు, తల్లికే దాస్య శృంఖలాలను తెంచిన తనయుడు, ఉద్యమంలోంచి ఉద్భవించిన ఆ తెలంగాణ తల్లికి ప్రణమిల్లిన తనయుడు మన నాయకుడు కేసీఆర్. అందుకే గర్వంగా చెప్పుకుందాం, కేసీఆర్ అనే 3 అక్షరాలు. కేసీఆర్ అనే 3 అక్షరాలు లేకుంటే ఇవాళ తెలంగాణ లేదు అన్న మాట అక్షర సత్యం. ఎవడు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం.